Hi students, in this class we are going to discuss a mysterious novel that is called The Hound of the Baskervilles. ఈ హౌండ్ ఆఫ్ ది బాస్కర్విల్స్ అనే స్టోరీని రాసింది ఎవరంటే ఈ నావల్ని ఆర్థర్ కానన్ డాయల్. ఇతను ఒక బ్రిటిష్ ఇంగ్లీష్ రచయిత. ఈయన రాసినటువంటి ఈ నావల్ చాలా మిస్టీరియస్గా సస్పెన్స్తో కూడుకుని ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంగ్లీష్ స్టోరీస్ ద్వారా తమ యొక్క లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కూడా ఇటువంటి స్టోరీస్ వినొచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారికి ద హౌండ్ ఆఫ్ ది బాస్కర్విల్స్ అనే ఒక డిటెక్టివ్ అండ్ సస్పెన్స్తో కూడుకున్నటువంటి మిస్టీరియస్ నావల్ ద హౌండ్ ఆఫ్ ది బాస్కర్విల్స్ని న్యూ సిలబస్గా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ద లెజెండ్ ఆఫ్ ది హౌండ్. ఈ యొక్క ద హౌండ్ ఆఫ్ ది బాస్కర్విల్స్ని రాసిన రచయిత సర్ ఆర్థర్ కానన్ డాయల్. ఈయన అద్భుతమైనటువంటి రచయిత, బ్రిటిష్ రైటర్. ఇంగ్లీష్ సాహిత్యంలో మనకి నావల్స్కి సంబంధించి రెండు అద్భుతమైనటువంటి క్యారెక్టర్లను సృష్టించారు ఈయన. ఒకటి షెర్లాక్ హోమ్స్ అండ్ రెండు డాక్టర్ వాట్సన్. ఈ రెండు అద్భుతమైనటువంటి పాత్రలు అన్నమాట. కేసు పరిశోధన విషయంలో ఎటువంటి సస్పెన్స్తో కూడుకున్న కేసు అయినా, మిస్టీరియస్ కేసు అయినా సరే, ఒక రకంగా చెప్పాలంటే నేటి మోడర్న్ జేమ్స్ బాండ్ డిటెక్టివ్స్ ఇలాంటి వాళ్ళకి ఒక రకంగా వాళ్ళు ఫస్ట్ పర్సన్స్ అనమాట. ఆ రోజుల్లోనే ఎటువంటి మిస్టీరియస్ కేసు అయినా సరే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ స్టోరీలో బాస్కర్విల్స్ ఈ హౌస్లో, ఈ హాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే చనిపోతూ ఉంటారో మిస్టీరియస్గా ఒక శాపం వల్ల, ఆ యొక్క మరణాల యొక్క, ఆ డెత్స్ యొక్క మిస్టరీని, ఆ కేసుని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు మిస్టర్ షెర్లాక్ హోమ్స్ తన మిత్రుడైనటువంటి వాట్సన్ యొక్క సహాయంతో. అసలు ఆ స్టోరీ ఏంటో మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహిద్దాం. షెర్లాక్ హోమ్స్ తన యొక్క బేకర్ స్ట్రీట్లో, అంటే షెర్లాక్ హోమ్స్ ఉన్నటువంటి స్ట్రీట్ పేరు ఏంటంటే బేకర్ స్ట్రీట్ అంటారు. ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి తన ఆఫీస్ రూమ్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆయన రాత్రిపూట కేసు పరిశోధన విషయాల్లో ఎక్కువగా ఆలోచిస్తూ అనేక రకాలుగా ఉదయం పూట ఒక్కొక్కసారి నిద్ర లేచే విషయంలో లేట్ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే ఒకసారి ఎర్లీగా లేవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎప్పట్లానే రాత్రి ఏదో ఒక కేసు విషయంలో బాగా ఆలోచించి ఉదయం నిద్ర లేచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అతని మిత్రుడైన డాక్టర్ వాట్సన్ ఫైర్ ప్లేస్ దగ్గర ఉన్నటువంటి ఒక స్టిక్ని తీసి చూస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ వాళ్ళ దేశాల్లో అది కోల్డ్ కంట్రీస్ కాబట్టి అక్కడ మనకి ఎప్పుడు ఫైర్ ప్లేసెస్ వెలుగుతూ ఉంటాయి అన్నమాట. డాక్టర్ వాట్సన్ ఆ యొక్క స్టిక్ తీసుకుని స్టడీ చేస్తూ ఉంటాడు. ఆ స్టిక్ ఎవరిది, ఇక్కడికి ఎలా వచ్చింది ఏంటని. దాని మీద టు డాక్టర్ మార్టిమర్ 1884 అని ఒక సిల్వర్ బ్యాండ్ పైన ఆ స్టిక్ మీద రాసి ఉంటుంది అనమాట. ఆ స్టిక్ ఏంటంటే ఒక ఊతకర్ర లాంటిది. చాలా పెద్ద వయసు వ్యక్తులు ఏం చేస్తుంటారంటే ఆ స్టిక్ని ఆసరాగా చేసుకుని నడుస్తూ ఉంటారు. దాన్ని వాట్సన్ స్టడీ చేస్తూ ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఉన్నటువంటి షెర్లాక్ హోమ్స్ వెనక్కి తిరగకుండానే డాక్టర్ వాట్సన్ చేసే యొక్క పనిని గమనించి, వాట్సన్ నువ్వేం గమనించావు, ఆ స్టిక్ని స్టడీ చేస్తున్నావు కదా, ఏం తెలిసింది నీకు, ఎవరిదా స్టిక్ అయి ఉంటుందంటావు అని అడగడం జరిగింది. దానికి వాట్సన్ షాక్ అవుతాడనమాట. ఎందుకంటే షెర్లాక్ హోమ్స్ వెనక్కి తిరగకుండానే ఈయన కానీ వెనక నుంచి కళ్ళు ఉన్నాయో ఏంటన్నట్టుగా ఆశ్చర్యపోతాడు. వెనక్కి తిరగకుండానే డాక్టర్ వాట్సన్ చేస్తున్న పని గమనిస్తాడనమాట. దాంతో వాట్సన్ నవ్వుతూ అంటాడు, నువ్వు వెనక్కి తిరగకుండానే బాగానే గమనించావే, నేను ఏం చేస్తున్నాను, ఈ స్టిక్ ఎవరిదై ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. దీని మీద టు డాక్టర్ మార్టిమర్ 1884 అని రాస్తుంది. దీన్ని బట్టి నీకేమర్థం అవుతుంది డాక్టర్ వాట్సన్ అని షెర్లాక్ హోమ్స్ అడుగుతాడు. ఏముంది, ఈ స్టిక్ ఎవరిదో ఒక డాక్టర్దే ఉంటుంది. ఈ స్టిక్ యొక్క స్థితిని చూస్తే కింద బాగా బాటం కాస్త అరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి చెప్తే ఏమర్థం అవుతుందంటే మనకి ఈ డాక్టర్ ఎవరో కానీ సిటీలో ఉండే డాక్టర్ కాదు, విలేజ్లో ఉండే డాక్టర్, కంట్రీ డాక్టర్. దీని సహాయంతో ఎక్కువగా నడవడం వల్ల కొంచెం ఇది స్టిక్ బాటం పార్ట్ కొంచెం అరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ లోపు ఏమంటాడంటే షెర్లాక్ హోమ్స్, అంతేనా, ఇంకేం అర్థం కాలేదా నీకు, దాన్ని స్టడీ చేస్తుంటే అక్కడ CCH అని కూడా ఉంది చూడ సిల్వర్ బ్యాండ్ పైన అంటాడు. ఆ CCHని చూస్తాడు. దాన్ని బట్టి CCH అంటే ఏంటనుకుంటున్నామని
మళ్ళీ వాట్సన్ క్వశ్చన్ చేస్తూ షెర్లాక్ హోమ్సే చెప్తాడు సిసిహెచ్ అంటే చారింగ్ క్రాస్ హాస్పిటల్ అని చెప్పి. ఇంకా షెర్లాక్ హోమ్స్ ఆ యొక్క స్టిక్ని స్టడీ చేయమని చెప్తాడు డాక్టర్ వాట్సన్ని. తను కూడా దాన్ని అబ్జర్వ్ చేసి చెప్తుంటాడు. ఆ యొక్క స్టిక్ పైన కొన్ని డాగ్స్ యొక్క బైట్స్, కుక్క ఖర్చున్నట్టుగా దాని కుక్క తన పళ్ళతోటి దాన్ని క్యారీ చేసినట్టుగా కూడా కొన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట. దాంతో దాన్ని అబ్జర్వ్ చేస్తూ అదే విషయాన్ని చెప్తాడు వాట్సన్కి. ఈ స్టిక్ ఓనర్ ఎవరో కానీ అతనికి ఒక డాగ్ ఉందని, ఒక కుక్క, దాని పేరు స్పానియల్ అనే జాతికి సంబంధించిందని, దాని జుట్టు ఉంగరాల జుట్టు అయ్యి ఉండొచ్చని, అది రోజు దాన్ని నోట ఖర్చు పెట్టుకుని తన యొక్క యజమానికి ఇచ్చేదని ఈ విధంగా చెప్పేసరికి డాక్టర్ వాట్సన్ షాక్ అవుతాడనమాట. ఎందుకంటే ఆ యొక్క స్టిక్ పై ఉన్నటువంటి ఆ బైట్స్, ఆ గుర్తుల ద్వారానే అది ఏ జాతి కుక్క అయి ఉండొచ్చు, అలాగే దాని జుట్టు ఎలా ఉంటుందో ఇవన్నీ అద్భుతంగా విశ్లేషణ చేసినటువంటి షెర్లాక్ హోమ్స్ పట్ల చాలా తనకి ముందు నుంచి తెలుసు అతను ఎంత ప్రతిభావంతుడో. దాంతో ఆశ్చర్యపోతూ నవ్వుతాడు. అంతేకాకుండా డాక్టర్ మార్టిమర్ అనే ఒక వ్యక్తి యాక్చువల్గా అయితే ఈ స్టిక్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోతాడు. సరే, దాని గురించి తర్వాత చెప్దాం. ముందు ఈ స్టిక్ గురించి వీళ్ళిద్దరు ఏం డిస్కస్ చేస్తున్నారో చూద్దాం. ఈలోపు ఏం చేస్తారంటే వాట్సన్ ఒక మెడికల్ డైరెక్టరీ తీస్తాడు తన కప్బోర్డ్లో నుంచి. తీసి అసలు ఎవరి డాక్టర్ మార్టిమర్ అని చెప్పేసి చూస్తాడు. అప్పుడు దానికి తెలుస్తుంది అనమాట. అక్కడ ఏమనుకుంటుందంటే ఒక చోట డాక్టర్ మార్టిమర్, ఎంఆర్సిఎస్, గ్రింపెన్, డార్ట్మూర్ అని కొన్ని పాయింట్స్ రాస్తుంటాయి. అలాగే 1882-84, అలాగే నెక్స్ట్ 1882-84 హౌస్ సర్జన్ అని రాస్తుంది చారింగ్ క్రాస్ హాస్పిటల్. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ తోటి అప్పుడు వారికి పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళ యొక్క అనాలిసిస్, వాళ్ళ యొక్క గెస్సింగ్ అంతా కూడా కరెక్ట్ అని. ఏమనంటే డాక్టర్ వాట్సన్, షెర్లాక్ హోమ్స్ అప్పటి వరకు ఆలోచించిందంతా కూడా కరెక్ట్ అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇతను ఒక డాక్టర్ అయి ఉంటాడని చెప్పేసి ఎలా గెస్ట్ చేశారో అది కరెక్ట్ అయింది. అలాగే ఇంతకు ముందు రోజు రాత్రి ఇతను ఎవరో విజిటర్ వచ్చి వీళ్ళని కలవడానికి వీలు లేక మళ్ళీ అతను వెళ్ళిపోయినట్టుగా అర్థం అవుతూ ఉంది. ఇదే సమయంలో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా గుమ్మంలో ఏదో శబ్దం అవుతున్నట్టుగా అనిపించేసరికి జస్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ది ఫోకస్ టువర్డ్స్ దట్ ఫుట్ స్టెప్స్. ఎవరా అని చూస్తే లోపలికి ఒక వ్యక్తి వస్తాడు. అతను పొడుగ్గా సన్నగా ఉన్నాడు, కాళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. అట్ ద సేమ్ టైం తన యొక్క డ్రెస్సింగ్ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నాడు. ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ మార్టిమర్. అతనే మార్టిమర్ అనమాట. అతను వచ్చి డాక్టర్ వాట్సన్ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క స్టిక్ని తీసుకుని చాలా సంతోషిస్తాడు. ఈ ప్రపంచంలో దేన్నైనా వదులుకుంటాను కానీ స్టిక్ని మాత్రం వదులుకొని ఇది నాకు అంత కావాల్సిందని చెప్పి అతను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఆ స్టిక్ని తీసుకుంటాడు. సో దాంతో చాలా ఆనందపడతాడు అతను ఆ స్టిక్ని చూడంగానే. తర్వాత డాక్టర్ వాట్సన్, షెర్లాక్ హోమ్స్ అడుగుతారు అతన్ని, అసలు ఎవరు మీరు, ఈ విధంగా ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఏంటి అసలు, వాట్ ఈస్ ద ప్రాబ్లం, టెల్ us లైక్ దట్ దే స్పోక్, ఏంటని అడుగుతారు. అప్పుడు అతను డాక్టర్ మార్టిమర్ చెప్తాడు, నిన్న వచ్చాను, ఈ విధంగా మిమ్మల్ని వెయిట్ చేసి కలవడానికి కుదరలేదు, మళ్ళీ ఈరోజు వచ్చాను చెప్పి తను ఎందుకు వచ్చినట్టు ఆ విషయాన్ని చెప్పడానికి తన పాకెట్లో నుంచి ఒక మ్యాన్యుస్క్రిప్ట్ని తీస్తాడు. మ్యాన్యుస్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఎ రిటన్ డాక్యుమెంట్, ఎవరో చేతితో రాసినటువంటి ఒక కాగితం అన్నమాట. అది తీసి ఎవరికి ఇస్తాడంటే షెర్లాక్ హోమ్స్కి ఇస్తాడు. ఏంటనేది అడుగుతాడు షెర్లాక్ హోమ్స్. ఇది ఒక మ్యాన్యుస్క్రిప్ట్, ఇందులో ఉన్న విషయం మీరు చదివినట్టయితే నేను ఎందుకు వచ్చాను మీకు అర్థమవుద్దని. అదేదో నువ్వే చదివిన తర్వాత చూద్దాం, విని దాన్ని బట్టి నేను చెప్తానని. దాంతో డాక్టర్ మార్టిమర్ ఈ స్టార్టెడ్ రీడింగ్ అవుట్ దట్ పర్టికులర్ మ్యాన్యుస్క్రిప్ట్. ఇందుకే ఆ మ్యాన్యుస్క్రిప్ట్లో ఉన్నది ఏంటంటే ఆ యొక్క చేతితో రాసినటువంటి ఆ యొక్క డాక్యుమెంటు ఎవరో ఒక ముఖ్య విషయాన్ని రాశారనమాట. అది ఎవరికి సంబంధించిందంటే భాస్కర్ వెల్స్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక పూర్వీకులు, ఒక యాన్సెస్టర్, ఒక పూర్వీకుడు రాశాడు. వాళ్ళ వంశస్థులకు ఎటువంటి శాపం ఉంది, వాళ్ళు ఏ విధంగా చనిపోతూ ఉంటారు, అసలు ఆ ప్రమాదానికి కారణం ఏంటి, ఆ మిస్టీరియస్ డెత్స్ పట్ల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందనేది రాయడం జరిగింది. దాంతో అతను మార్టిమర్ చదువుతూ ఉంటే షెర్లాక్ హోమ్స్, డాక్టర్ వాట్సన్ శ్రద్ధగా వింటున్నారనమాట. ఎందుకే విషయం ఏంటంటే అక్కడ ఆ రైటర్ చెప్పింది ఏంటంటే, పూర్వం ఈ భాస్కర్ వెల్స్ ఫ్యామిలీకి సంబంధించి ఒక వ్యక్తి ఉండేవాడు. అతనే ఎవరయ్యా అంటే హ్యూగో భాస్కర్ వెల్లి చాలా ఒక రకమైనటువంటి డ్రంకర్డ్ అనమాట, బాగా తాగుబోతు. భాస్కర్ వెల్స్ హాల్ ఎస్టేట్ యజమాని. తను చాలా డబ్బు ఉన్నటువంటి గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే డబ్బు పొగర ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. సర్వెంట్స్ని అందరినీ కూడా చాలా దురుసుగా బిహేవ్ చేసేవాడు వాళ్ళ పట్ల.
అతను ఒక రోజు ఏం చేశాడంటే, దగ్గరలో ఉన్నటువంటి ఒక రైతు కుటుంబంలోని ఒక అమ్మాయిని, ఒక గర్ల్, ఆమె చాలా అందంగా ఉంటుందన్నమాట. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తాడు తన యొక్క భాస్కరవెల్లి హాల్కి. తీసుకొచ్చేసి ఆమెని పైన ప్యాలెస్లో ఒక రూమ్లో బంధిస్తాడు. యాజ్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ హెర్. ఈమెని అతను ఇష్టపడతాడు, కానీ ఆమె ఇతన్ని ఇష్టపడదు. అయినప్పటికీ కూడా హ్యూగో భాస్కరవెల్లి ఏం చేస్తాడంటే ఆమెని బలవంతంగా తీసుకొచ్చి ప్యాలెస్లో బంధిస్తాడనమాట. పై అప్స్టైర్లో వాళ్ళు ఆ విధంగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి బంధించిన తర్వాత కింద వీళ్ళు ఏం చేస్తున్నారంటే, హ్యూగో భాస్కరవెల్లి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ శుభ్రంగా తిని తాగుతున్నారు, వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పైనుంచి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇదంతా గమనించి ఆ విండో పైన బ్రేక్ చేసుకుని ఆ విండో నుంచి కిందకి దిగుతున్న ఒక ఐవీ ప్లాంట్, ద్రాక్ష తీగ, ఈ ప్లాంట్ యొక్క సహాయంతో తన కిందకి దిగిపోయి పారిపోయింది. కాసేపటికి హ్యూగో అతని ఫ్రెండ్స్ అంతా కూడా ఇది విషయాన్ని గమనించి హ్యూగో భాస్కరవెల్లికి చాలా కోపం వచ్చిందనమాట. వాడు తన నల్లని గుర్రాన్ని తీసుకొని బయలుదేరాడు ఆ అమ్మాయిని వెతకటానికి. కానీ అంతకు ముందే వాడు బయలుదేరడానికి ముందే ఆ అమ్మాయి మర్చిపోయినటువంటి ఒక స్కార్ఫ్ అక్కడ ఏదైతే ఉందో, ఒక గుడ్డ, ఆ యొక్క కర్చీఫ్ లాంటిది, దాన్ని తీసుకొచ్చి అతను పెంచుతున్నటువంటి భయంకరమైన హౌండ్స్కి వాసన చూపిస్తాడు. వాటిని కూడా ఉసుగొలుపుతాడు, వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకోమని, చంపేయమని. ముందు హౌండ్స్ వెళ్తా ఉన్నాయి, తర్వాత వీడు వెళ్తూ ఉన్నాడు నల్ల గుర్రం మీద. ఇదంతా కూడా చూస్తున్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది వెళ్ళి ఫాలో అవుతారు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక చోటకు వచ్చేసరికి ఆ రైతు కుమార్తె ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పరిగెత్తి ఆయాసంతో షీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్, ఒక చోట పడిపోయి చనిపోయి ఉంది ఆమె. ఆ పక్కనే ఎవరున్నారంటే హ్యూగో భాస్కరవెల్లి ఉన్నాడు పడిపోయి. వాడి మీద కూడా, వాడి గొంతు మీద ఒక కాలేసి ఒక భయంకరమైన హౌండ్ అక్కడ ఎర్రటి చింతనిప్పు లాంటి కళ్ళుతోటి భయంకరంగా వాడి గొంతును కొరుకుతూ ఉంది. ఇదంతా ఎవరు చూసారంటే వెనకాల వచ్చినటువంటి భాస్కరవెల్స్ హాల్ నుంచి వచ్చినటువంటి హ్యూగో ఫ్రెండ్స్ చూశారు. ఆ యొక్క మరణం చూసి వాళ్ళు కూడా షాక్ అవుతారు అనమాట. హ్యూగో ఆ విధంగా చనిపోతాడు ఆ హౌండ్ యొక్క ప్రభావంతో, అది కొరికి చంపేయడంతో. ఆ తర్వాత రోజుల్లో ఏమైందంటే ఇదంతా చూసినటువంటి హ్యూగో ఫ్రెండ్స్ కొంతమంది మధ్య తప్పడం జరిగింది, కొంతమంది నిద్రలోనే చనిపోవడం జరిగింది ఆ భయంకరమైన హౌండ్ని చూసిన భయంతో. ఇది ఆ మ్యాన్యుస్క్రిప్ట్లో ఉన్నటువంటి మ్యాటర్. అంతేకాకుండా కింద ఇంకా రాస్తుంది, ఈ వంశంలో జన్మించిన వాళ్ళంతా కూడా రాత్రిపూట చీకటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మూర్ అనే ప్రాంతానికి వెళ్ళొద్దు. ఇంతకీ మూర్ అంటే ఏంటంటే అది ఒక మైదానం అనమాట. పొదలు, గొట్లు, చెట్లు, పొట్లు ఎక్కువ ఉంటాయన్నమాట అక్కడ. ఆ దగ్గరలోనే ఒక రకమైనటువంటి ఊబి నేలలు కూడా ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే ఆ యొక్క రైటర్ ఎవరైతే ఆ యొక్క మ్యాన్యుస్క్రిప్ట్ రాసిన వ్యక్తి పూర్వీకుడు ఎవరో కూడా అటువైపు వెళ్ళొద్దని చెప్పాడు. ఇప్పుడు ఆ యొక్క మ్యాన్యుస్క్రిప్ట్ని చదివి వినిపించాడు డాక్టర్ మార్టిమర్ ఎవరికి, షెర్లాక్ హోమ్స్కి. షెర్లాక్ హోమ్స్ ఈ కథ అంతా విని, ఆ స్క్రిప్ట్ అంతా విని ఏమంటాడంటే ఇది జానపద కథలాగా ఉంది వినడానికని చెప్పి చాలా బోర్ ఫీల్ అయినట్టుగా ముఖం పెడతాడు. దాంతో డాక్టర్ మార్టిమర్ ఊరుకోలేదు, వెంటనే దాన్ని జేబులో నుంచి ఇంగ్లీష్ పేపర్ అయినటువంటి కౌంటీ అనే న్యూస్ పేపర్ తీస్తాడు. ఇంగ్లాండ్లో ఫేమస్ న్యూస్ పేపర్ అది. అందులో కూడా రాసి ఉంటుంది ఏమనంటే ఒక ఈ సర్ చార్లెస్ డెత్ గురించి. ఏమని, సర్ చార్లెస్ అనే ఒక ధనికుడు భాస్కరవెల్లికి సంబంధించిన వంశస్థుడు ఎక్కడైతే హ్యూగో భాస్కరవెల్లి చనిపోయాడు అదే ప్లేస్లో చనిపోవడం జరిగింది, ఇది ఒక మిస్టీరియస్ డెత్లా అనిపిస్తుందని చెప్పేసి రాస్తూనే, అంతేకాకుండా అతను ఒక హార్ట్ అటాక్తో చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా ఒక న్యూస్ ఉందన్నమాట. అది కూడా చదివి వినిపించి చెప్తాడు ఎవరైనా అంటే డాక్టర్ మార్టిమర్. దాంతో హోమ్స్ కొంచెం అలర్ట్గా ఉంటాడు ఆ విషయాన్ని. అంతేకాకుండా డాక్టర్ మార్టిమర్ చెప్తాడు సర్ చార్లెస్ చాలా మంచివాడని, విదేశాల్లో బాగా డబ్బు సంపాదించి భాస్కరవెల్లి హాల్కి వచ్చాడని, అక్కడున్న పేదలకు సహాయం చేసేవాడని, చాలా జనరస్ పర్సన్ అని, హీఈస్ ఎ కైండ్ హార్టెడ్ పర్సన్ లైక్ దట్ హీ స్పోక్, చాలా గొప్పగా చెప్తాడు. కానీ అటువంటి వ్యక్తి ఆ విధంగా చనిపోవడం చాలా బాధ కలిగించిందని సర్ చార్లెస్ స్వయంగా డాక్టర్ మార్టిమర్కి మంచి స్నేహితుడు అనమాట. అందుకే తను ఇంకా ఫీల్ అవుతూ ఉన్నాడు. అంతేకాకుండా భాస్కరవెల్లి ఈ సర్ చార్లెస్ వాళ్ళ యొక్క హౌస్లో ఒక బట్లర్ అంటే ఈ చాకుల పని అది చేసేవారు. వాళ్ళ పేరు ఏంటంటే బెరీమోర్ అండ్ మిసెస్ బెరీమోర్. వీళ్ళిద్దరు కూడా పనిచేస్తూ ఉంటారు. ఈ ఎవరైతే సర్ చార్లెస్ చనిపోయాడో ఆ చనిపోవడానికి ముందు కొన్ని రోజుల ముందు కూడా ఏం జరిగిందంటే డాక్టర్ మార్టిమర్కి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు అతను. ఏమనంటే చనిపోవడానికి ముందు ఈ పూర్వీకుల యొక్క శాపం గురించి అతనికి కూడా తెలుసు సర్ చార్లెస్కి. ఎందుకంటే సర్ చార్లెస్ ఎవరు వంశస్థుడంటే హ్యూగో భాస్కరవెల్లి వంశస్థుడే. ఈ డాక్యుమెంట్ అతని దగ్గర నుంచి ఇతనికి వచ్చిందన్నమాట డాక్టర్ మార్టిమర్కి. ఆ యొక్క మ్యాన్యుస్క్రిప్ట్ని చూసి భయపడుతుండేవాడు.
తనకు కూడా తన పూర్వీకుల్లాగా ఎప్పుడైనా చనిపోయే అవకాశం ఉంటుందేమో, ఏదో భయంకరమైనటువంటి ఒక హౌండ్ తను చంపుతుందేమో. హౌండ్ అంటే ఏంటి, ఒక భయంకరమైనటువంటి వేట కుక్క అనమాట. అది ఒక సూపర్ న్యాచురల్ పవర్గా, అంటే మానవాతీత శక్తి కలిగినటువంటి ఒక భయంకరమైన జంతువు. ఇలా భయపడుతుండేవాడు. అప్పుడప్పుడు ఆ యొక్క హౌండ్ కనపడినట్టుగాను, అది ఒక నల్లని ఆకారంలో ఉన్నట్టుగాను చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అయ్యేవాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క సర్ చార్లెస్. ఆ విషయాన్ని ఎప్పుడు ఎవరికి చెప్పేవాడు అంటే తన ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ మార్టిమర్కి చెప్పేవాడు. ఒకసారి డాక్టర్ మార్టిమర్ కూడా అన్నాడు, ఏమనంటే ఎప్పుడు ఇలా డిస్టర్బెన్స్గా ఉండే బదులు నువ్వు లండన్ వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉన్నట్టయితే, రెస్ట్ తీసుకున్నట్టయితే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వగలుగుతావు అని చెప్పి సలహా కూడా ఇచ్చాడు. కానీ ఆ రోజు రాత్రే ఏమైంది అంటే తను నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్న ప్లాన్ చేసుకున్నాడు. అప్పటికి ఆ రోజు రాత్రి తను అనుకోకుండా చనిపోవడం జరిగింది. దాంతో డాక్టర్ మార్టిమర్ ఇంకా హర్ట్ అయ్యాడు అనమాట, ఫీల్ అయ్యాడు. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందంటే భాస్కర్ వెలిసే హాల్ ఆ మెయిన్ డోర్స్ తీస్తున్నాయి. ఎప్పుడైతే ఆ డోర్స్ అలా లేట్ నైట్ ఓపెన్ చేసి ఉండడం చూసినటువంటి బ్యారీమోర్ దంపతులు, మిస్టర్ బ్యారీమోర్ అంటే బట్లర్, అతను ఒక ఇంటి పనివాడు, తన యజమాని సర్ చార్లెస్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి పాదాల గుర్తుల్ని ఫాలో అవుతూ మూర్ గేట్ దాకా వస్తాడు. మూర్ గేట్ దాకా వచ్చిన తర్వాత అక్కడ షాక్ అవుతాడు. ఎందుకంటే మూర్ గేట్ దగ్గర ఇక్కడ అడుగుల గుర్తులు ఎలా ఉన్నాయంటే ఫుట్ ప్రింట్స్ వర్ టోటల్లీ చేంజ్డ్. సంబడి మైట్ హ్యావ్ టిప్టోడ్, అంటే ఏంటంటే మునివేళ్ల పైన నడిచినట్టుగా, ఏదో భయంతో పరిగెడుతున్నట్టుగా అనిపించింది. కొంత దూరం వెళ్ళి చూసేసరికి సర్ చార్లెస్ యొక్క డెడ్ బాడీ చూసేది ఎవరయ్యా అంటే బ్యారీమోర్. ఆ డెడ్ బాడీలో గమనిస్తే, ఆ డెడ్ బాడీని ఆ సర్ చార్లెస్ యొక్క ఫేస్ అంతా కూడా భయంతో కూడుకున్నటువంటి, టెన్షన్తో కూడుకున్నటువంటి ముఖం కలిగి ఉందన్నమాట. అంటే చనిపోయే ముందు అతను చాలా టెన్షన్తో, భయంతో, చూడరాని ఏదో చూసినట్టుగా షాక్ అయి చనిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది గమనించినటువంటి బ్యారీమోర్ వెంటనే అందరికీ తెలియజేయడం జరిగింది. తర్వాత క్లోజ్ టీమ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఆటోమేటిక్గా రావడం, అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కౌంటీ న్యూస్ పేపర్లో కూడా ఈ విషయం వచ్చిందనమాట. అదే ఆ సమయంలో డాక్టర్ మార్టిమర్ కూడా ఎవరైతే సర్ చార్లెస్ చనిపోయాడో ఆ యొక్క డెడ్ బాడీని చూడడానికి, అబ్జర్వ్ చేయడానికి వచ్చాడు అక్కడికి. అతను కూడా అన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, ఆ ప్రాంతం చూసి చాలా భయానకంగా ఉందన్నమాట అది. అందుకే కోసం ఏమనంటే రాత్రిపూట ఇటువైపు రావద్దని చెప్పేసి వాళ్ళ పూర్వీకులు చెప్పడం జరిగిందని చెప్పి. కానీ సర్ చార్లెస్కి ఒక అలవాటు ఉంది. అది ఏంటంటే సాయంత్రం పూట అలా బయటకు వచ్చి కాసేపు అలా గాలికి తిరగడం, సరదాగా టైం స్పెండ్ చేయడం అతనికి ఒక అలవాటు అనమాట. కానీ అది ఇతనికి ప్రాణం మీద తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే సర్ చార్లెస్ డెడ్ బాడీకి దగ్గరలోని కొన్ని పాదాల గుర్తులు కనిపించి, ఎటువంటి పాదాల గుర్తులు అంటే అవి ఒక వేట కుక్క యొక్క పాదాల యొక్క ముద్రలు అనమాట. ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎ హ్యూజ్ అండ్ జైగాంటిక్ యానిమల్, ఎస్పెషల్లీ ద హౌండ్. ఒక హౌండ్కి సంబంధించిన పాదాల గుర్తులు కనిపించాయి అనమాట. ఇదే విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తే వాళ్ళు నమ్మరేమని చెప్పేసి, ఈ యొక్క శాపం గురించి ఇదంతా చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారని చెప్పేసి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటుందేమని చెప్పేసి డాక్టర్ మార్టిమర్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. అతను ఒక డాక్టరు, సైన్స్ నమ్ముతాడు, అతను సైంటిఫిక్ టెంపరమెంట్ని ఫాలో అయ్యే వ్యక్తి. కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఎవరికి చెప్పాడంటే డాక్టర్ వాట్సన్కి, షెర్లాక్ హోమ్స్కి ఈ విషయం చెప్పడం జరుగుద్ది. ఎందుకు చెప్పాడంటే ఈ విషయం మరి ఇంకా చెప్పకపోతే ఈ కేసు సాల్వ్ అయ్యే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం కుదరదు కాబట్టి. ఆ విధంగా షెర్లాక్ హోమ్స్కి, వాట్సన్కి ఈ విషయం చెప్పిన తర్వాత షాక్ అవుతారు. ఎవరంటే షెర్లాక్ హోమ్స్, డాక్టర్ వాట్సన్ కూడా. కేసు చాలా సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. సరే, ఈ యొక్క సర్ చార్లెస్ యొక్క మిస్టీరియస్ డెత్ గురించి తర్వాత చాప్టర్లో మనకి ఏం జరిగింది, ఈ యొక్క డెత్ మిస్టరీని వాట్సన్ అండ్ షెర్లాక్ హోమ్స్ పరిష్కరించగలిగారు. ఫైనల్గా ఏమైంది అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో గమనిద్దాం. డోంట్ మిస్ దట్ పర్టికులర్ స్టోరీ, ఇట్ విల్ బీ కంటిన్యూడ్. థ్యాంక్ యూ.